श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। పూర్ణావధూత శ్రీ పూండి స్వామి. శ్రీ స్వామితో భక్తుల అనుభవాలు. రచన పూజ్యశ్రీ సాయినాథుని అనసూయమ్మ గారు. శ్రీ పూండి స్వామి, శ్రీ సాయిబాబా, శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ చరణాల విందములకు భక్తిపూర్వక సమర్పణ. ప్రకాశకుల ముందు మాట. పూర్ణ అవధూత స్వరూపులైన శ్రీ పూండి స్వామి తిరువన్నామలైకి 20 మైళ్ళ దూరంలో ఉన్న పూండి గ్రామంలో సుమారు 1960వ సంవత్సరంలో మెయిన్ రోడ్డు ప్రక్కన గల ఒక ఇంటి అరుగు మీద స్థిరాసనులైనది మొదలు 1978లో సమాధి చెందేంత వరకు, అంటే దాదాపు 18 సంవత్సరములు అక్కడే ఆసీనులై భక్తులకు దివ్య దర్శనాన్ని అనుగ్రహించారు. కేవలం తమ కృపాదృష్టి, సన్నిధి ప్రభావం చేతనే భక్తుల మనస్సులోని మాలిన్యాన్ని పోగొట్టి పవిత్రం చేసి అత్యున్నత స్థితిని ప్రసాదించిన శ్రీ పూండి స్వామిని సామాన్య ప్రజానీకమే కాక అనేక మంది మహాత్ములు, మఠాధిపతులు, సాధకులు ఆశ్రయించి వారి అనుగ్రహామృతాన్ని ఆస్వాదించారు. అంతటి సర్వశక్తి సంపన్నులైన శ్రీ పూండి స్వామి భక్తులకు ప్రసాదించిన అనుభవాలు అసంఖ్యాకం. శ్రీ పూండి స్వామిని ప్రత్యక్షంగా దర్శించిన 117 మంది భక్తుల నుండి సేకరించిన అనుభవాలను సంకలనం చేసి ఈ గ్రంథంలో పొందుపరచి సాయిపదం పబ్లికేషన్స్ ద్వారా అందిస్తున్నాము. ఇది శ్రీ పూండి స్వామిని గురించి తెలుగులో సమగ్రంగా వచ్చిన ప్రథమ గ్రంథరాజం. శ్రీ పూండి స్వామి తత్వాన్ని అనేక కోణాల్లో ఆవిష్కరించిన ఈ గ్రంథంలోని భక్తుల అనుభవాలలో అవసరాలకు, కోరికలకు, సమస్యలకు తక్షణమే స్పందించి తీర్చిన శ్రీ పూండి స్వామి ప్రేమ, భక్తుల ఆలోచనలను సంస్కరించిన వారి ప్రబోధం, జీవితాల్లో మార్పు తెచ్చిన వారి మహిమాన్విత తత్వం, ఆపదల గురించి ముందే హెచ్చరించి కాపాడిన భక్త రక్షణ పరతంత్రత, వారి త్రికాలజ్ఞత, సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమత్వం మనకు అడుగడుగునా కనిపిస్తాయి. ఇందులో ప్రస్తావించబడిన సన్నివేశాలు, సందర్భాలు శ్రీ స్వామి దివ్య సాన్నిధ్యాన్ని మనకు ప్రసాదిస్తాయి. ఈ గ్రంథంలో శ్రీ పూండి స్వామి భక్తుల అనుభవాలతో పాటు శ్రీ షిరిడి సాయిబాబా భక్తుల అనుభవాలు, శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ విరచిత వ్యాసాలు, సత్సంగాల నుండి గ్రహించబడిన అంశాలు కూడా పొందుపరచబడ్డాయి. ఈ గ్రంథాన్ని చదివే ఏ పాఠకుడికైనా శ్రీ పూండి స్వామిపై రచించబడిన గ్రంథంలో ఇవన్నీ ఎందుకు పొందుపరిచారు అనే సందేహం కలగడం సహజం. ఇది అర్థం కావాలంటే మొదట శ్రీ సాయిబాబా గురించి, శ్రీ బాబూజీ గురించి, శ్రీ పూండి స్వామితో వారికి గల దివ్యానుబంధం గురించి తెలుసుకోవాలి. మహారాష్ట్రలోని షిరిడి అనే గ్రామంలో ప్రభవించిన శ్రీ సాయిబాబా నేడు కోట్లాది మంది భక్తులకు ఇలువేల్పు, మహామహిమాన్వితమైన ఇష్టదైవం. ఈనాడు శ్రీ సాయి గురించి తెలియని వారు లేరంటే అది అతిశయోక్తి కాదు. వారి ద్వారా ప్రకటమైన అవుతున్న అనంత మహిమలు, అద్భుత లీలలు ప్రపంచవ్యాప్తంగా ఎందరో భక్తుల జీవితాల్లో ఆనందాన్ని నింపాయి. శ్రీ సాయిబాబాను అనన్యంగా ప్రేమించిన ప్రముఖ సాయి భక్తులు సాయి నిజతత్వాన్ని, సాయి మార్గాన్ని చూపించి వేలాది మందిని సాయి పదంలో నడిపిస్తున్న సద్గురు స్వరూపులు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. వారు చదువుకునే రోజుల్లో వారిలో సాధనాపరమైన సంఘర్షణ మదనం తీవ్రమైంది. వారి సాధనలో భాగంగా 1974లో వారు శ్రీ పూండి స్వామి సన్నిధి చేరుకున్నారు. శ్రీ స్వామిని దర్శించుకొని వారి సన్నిధిలో సాధన చేసుకోవాలన్న ఆకాంక్షను వారికి తెలిపి ఆశీస్సులకై ప్రార్థించారు. శ్రీ పూండి స్వామి ఎంతో ప్రేమగా వారిని చూస్తూ నల్లదు నల్లదు అంటే మంచిది మంచిది అని చేతులెత్తి ఆశీర్వదించారు. వారు అనుమతిచ్చిన తక్షణమే శ్రీ స్వామి ఆసీనులైన ఇంటికి ఎదురుగా ఉన్న మండపం గట్టు మీద కూర్చొని శ్రీ స్వామిని చూస్తూ ధ్యానస్థులయ్యారు శ్రీ బాబూజీ. ఆ అనుగ్రహ క్షేత్ర మహోన్నత సన్నిధిలో
దాదాపు 1 నెల రోజుల పాటు అకుంఠిత దీక్షతో తదేకంగా సాగిన వారి సాధన శ్రీ పూండీస్వామి సాన్నిధ్యంలో ఫలప్రదమయ్యింది. పరిపూర్ణమైన మహోన్నత స్థితి సిద్ధించింది. శ్రీ పూండీస్వామి వంటి సద్గురువు సాన్నిధ్యంలో జన్మ జన్మల నుండి పేరుకుపోయిన వాసనలు, అంతరంగం అట్టడుగున ఉన్న మలినాలు పైకెగసి మనస్సును కుదిపివేస్తాయని, ఆ దుర్భర స్థితిలో సాధన కొనసాగించడం అసాధ్యమని సాధకులు భావించేవారు. ఆ స్థితిలో అక్కడే ఉండి మనోనిగ్రహం కోల్పోకుండా సాధన కొనసాగిస్తే ఎంత అత్యున్నత స్థితిని చేరుకోవచ్చో శ్రీ బాబూజీని చూస్తే అవగతమవుతుంది. ఒకసారి శ్రీ బాబూజీని శ్రీ పూండీస్వామి సాన్నిధ్యంలో వారు పొందిన అనుభవాన్ని గురించి అడిగినప్పుడు వారు, శ్రీ పూండీస్వామి ఓ అద్దం లాంటివారు. ఆయన ఎంతో పారదర్శకంగా ఉండేవారు. అంతటి పారదర్శకతతో ఆయన ద్వారా నేను బాబానే చూశాను. అందుకే ఎప్పుడూ నేను నాకు అనుభవాన్నిచ్చింది బాబానే అని చెప్తుంటాను. ఆ అనుభవం బాబా ద్వారా వచ్చిందని నాకు తెలుసు అన్నారు. మరోసారి శ్రీ బాబూజీని వారి ఆధ్యాత్మిక సాధనలో రమణ మహర్షి, పూండీస్వామి, సాయిబాబాల పాత్రల గురించి వారిని అడిగినప్పుడు శ్రీ బాబూజీ, రమణ మహర్షి నా హృదయమనే పాత్రను నాకు చూపించారు. దానిని నాకై నేను శుభ్రం చేసుకోలేకపోతే పూండీస్వామి దానిని శుభ్రం చేశారు. బాబా దానిని నింపారు అని అన్నారు. శ్రీ పూండీస్వామితో శ్రీ బాబూజీకి ఉన్న మహిమాన్వితమైన దివ్యానుబంధం అనిర్వచనీయమైనది. ఆ అనుబంధం వారి జీవిత పర్యంతమూ కొనసాగింది. ఆ తర్వాత రోజుల్లో శ్రీ బాబూజీ ఎప్పుడు తిరువన్నామలై వెళ్ళినా శ్రీ పూండీస్వామిని దర్శించుకొని సమాధికి ప్రదక్షిణలు, ధ్యానం చేసుకోవడం, ఆరతినివ్వడం శ్రీ స్వామి పట్ల వారికున్న పూజ్యభావాన్ని సూచిస్తాయి. శ్రీ బాబూజీ సంపాదక సారథ్యంలో వెలువడిన సాయిపథం మాసపత్రికలో జనవరి, ఫిబ్రవరి 1988 సంచికలు శ్రీ సాయి ప్రేమానుగ్రహాన్ని తమ దివ్య సన్నిధిలో చవిచూపించిన శ్రీ పూండీస్వామి జీవిత విశేషాలను గురించిన సంక్షిప్త వ్యాసాన్ని వారు రచించి ప్రచురించడం జరిగింది. ఆ వ్యాసాన్ని ఈ గ్రంథంలో శ్రీ పూండీస్వామిని గురించిన పరిచయ వ్యాసంగా ప్రచురిస్తున్నాము. 1980 ఏప్రిల్లో విద్యానగర్లోని సాయి మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ బాబూజీ సంపాదకత్వంలో వెలువడిన ప్రత్యేక సంచిక సద్గురు దర్శనంలోని నమామి కృపావధూతం నుండి కొన్ని భాగాలను మరో పరిచయ వ్యాసంలో పొందుపరచడం జరిగింది. తరువాత కాలంలో శ్రీ పూండీస్వామి వారి తత్వం, లీలలు, జీవిత విశేషాలతో కూడిన గ్రంథాన్ని సాయిపథం పబ్లికేషన్స్ ద్వారా అందించాలని శ్రీ బాబూజీ ఆకాంక్షించారు. ఆ క్రమంలో ఒక భక్తుడు పదుల సంఖ్యలో పూండీస్వామి ప్రసాదించిన అనుభవాలను సేకరించి శ్రీ బాబూజీకి చూపారు. వాటిని చూసి శ్రీ పూండీస్వామి గురించిన పరిచయం, ఉపోద్ఘాతమే వీటికి 10 రెట్లు ఉంటుంది. శ్రీ పూండీస్వామి ప్రసాదించిన అనుభవాలు ఇంకెన్నో ఉన్నాయి. వారి గురించి సమగ్రంగా తెలిపే గ్రంథం రావాలి అన్నారు శ్రీ బాబూజీ. పూండీస్వామి భక్తులు తమిళనాడులో అధిక సంఖ్యలో ఉండడం వల్ల, ఆ భక్తునికి తమిళ భాష సరిగ్గా తెలియకపోవడం వల్ల అనుభవాలను సేకరించడం సాధ్యపడలేదు. ఆ తరువాత చెన్నైకు చెందిన శ్రీ గుణశేఖర్ అనే భక్తునికి అంతకుముందు అనుభవాలు సేకరించిన భక్తుని ద్వారా విషయం తెలుసుకొని శ్రీ పూండీస్వామి భక్తుల అనుభవాలు సేకరించాలనే ప్రేరణ కలిగి శ్రీ బాబూజీని ఆశీస్సులు అర్థించారు. శ్రీ గుణశేఖర్ ఎంతో శ్రమ కోర్చి శ్రీ స్వామి ప్రసాదించిన అనుభవాలను భక్తులు తమ మాతృభాష అయిన తమిళంలో చెప్పగా మొదట రికార్డ్ చేశారు. తర్వాత ఎంతో ఓర్పుతో అత్యంత శ్రద్ధగా ఆ రికార్డ్ చేసిన అనుభవాలను విని వాటిని తమిళంలో రాసుకొని ఆ అనుభవాలలో 108 ఎంపిక చేసి ఒక గ్రంథంగా రూపొందించారు. ఆ తమిళ గ్రంథాన్ని 2011 సంవత్సరంలో శ్రీ పూండీస్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా ఆవిష్కరించారు. శ్రీ బాబూజీ వారి సతీమణి శ్రీమతి సాయినాథుని అనసూయమ్మ గారికి పూండీస్వామి వారి అనుభవాలను తెలుగులో రాయమని వారు సమాధి చెందే నాటికే సూచించారు.
శ్రీ బాబూజీని తమ సద్గురువుగా భావించే అమ్మగారు ఆ సద్గురు వచనాన్ని అత్యంత శ్రద్ధాభక్తులతో శిరసావహించి శ్రీ గుణశేఖర్ తెలుగులోకి అనువదించి ఇచ్చిన శ్రీ పూండీస్వామి భక్తుల అనుభవాల చిత్తుప్రతిని ఆధారం చేసుకొని ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఆ అనుభవాలను సమీక్షించి పరిష్కరించారు. అనుభవ అంతరార్థాన్ని తెలియచేస్తూ అనుభవ సారాంశానికి తగిన శీర్షికలను అందంగా అమర్చి సందర్భాలను సంఘటనలను క్రమపద్ధతిలో కూర్చిన అమ్మగారు ఈ గ్రంథంలో భాషా సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తూ శ్రీ పూండీస్వామికి అక్షరార్చన చేశారు. శ్రీ పూండీస్వామి సాధకులకు ప్రసాదించిన అనుభవాల్లోని నిగూఢ తత్వాన్ని సైతం అందరికీ అర్థమయ్యే రీతిలో మనస్సులకు సులువుగా చేరే విధంగా రాయడం సాధకురాలైన అమ్మగారికే సాధ్యమైంది. శ్రీ సాయిబాబా గురించిన, శ్రీ బాబూజీ గురించిన పరిచయ వ్యాసాలు మొదటి పేజీలలో అందించబడ్డాయి. దివ్యత్వం నిండిన శ్రీ పూండీస్వామి ఫోటోలకు ప్రస్ఫుటమైన రూపుని తెచ్చి ఈ గ్రంథంలో ప్రచురించడం జరిగింది. అంతటా నిండిన చైతన్యానికి ప్రతీకగా నిలిచే పరిపూర్ణ సద్గురుతత్వం వివిధ రూపాల్లో వ్యక్తమై ఆ రూపాల ద్వారా ప్రకటమైన అపార ప్రేమ, మహిమ, లీలలు, ప్రబోధాలు భక్తులను చైతన్యపరిచాయి. సద్గురుతత్వం మూర్తీభవించిన శ్రీ సాయిబాబా, శ్రీ పూండీస్వామి భక్తులకు ప్రసాదించిన అనుభవాల్లో లెక్కకు మించిన సారూప్యాలెన్నో కనపడతాయి. మహాత్ములు పరిపూర్ణ జ్ఞానుల వివరణాత్మకమైన బోధనల వెలుగులో ఆ అనుభవాలను చూస్తూ ఒకే చోట చేర్చి వాటిని సమన్వయం చేసుకుంటే సద్గురుతత్వం సుబోధకమవుతుంది. ఈ ప్రయత్నంలో భాగంగా మన అవగాహనను ఇంకా పెంపొందించుకునే క్రమంలోనే సమర్థ సద్గురు స్వరూపులైన శ్రీ సాయిబాబా లీలా ప్రబోధాలను, సద్గురుదేవులు శ్రీ బాబూజీ రచించిన వ్యాసాలు, సత్సంగాల నుండి గ్రహించిన అంశాలను ఈ గ్రంథంలో సందర్భానుసారం పొందుపరచడం జరిగింది. ఈ గ్రంథం చివరి పేజీలలో శ్రీ పూండీస్వామి భక్తుల వివరాలు, అనుభవాలను సేకరించిన తేదీలు అనుబంధంగా ఇవ్వడం జరిగింది. మా ప్రేమకు వ్యక్తీకరణగా శ్రీ పూండీస్వామి, శ్రీ సాయిబాబా, శ్రీ బాబూజీ పాదాల చెంత భక్తితో ఈ గ్రంథాన్ని సమర్పిస్తున్నాము. సాయి సీకర్స్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.